దేవుని రాకడ ఒకవేళ ఈరోజు వస్తే దేవుడు మధ్యాకాశానికి వచ్చి కడబోర స్వరం ఒకవేళ దేవదూతల చేత ఊదిస్తే నువ్వు ఎత్తపడతావా? ఒకవేళ ఈరోజు దేవుడిని చాప్టర్ క్లోజ్ చేసి లెక్కలు చూసి త్రాసులో ఈరోజు కనుక నేను తీసేసుకుంటే భూమి మీద నుంచి దేవుడు రాకడ వచ్చినా నీ పోకడ జరిగినా నువ్వు తీర్పు దినాన సింహాసనం ఎదుట నిలబడాలి. నువ్వు ఒక్కడవే లేదా ఒక్కదానివే ఉంటావు సింహాసనం ఎదుట. ఒక్కొక్కరికి విడివిడిగా తీర్పు తీరుస్తారు. ఆయన ధవల సింహాసనం మహారోషం గల దేవుడు నిన్ను అడుగుతారు, ఏం చేసావు నీకు జీవితాన్ని ఇచ్చినందుకు? నీకు అందం ఇచ్చాను, ఆస్తి ఇచ్చాను, ఏం చేసావు అని తీర్పు దినాన్ని నిన్ను అడిగితే ఏం సమాధానం చెప్తావు? ఇది నేను ఊహించి చెప్పేది కాదు, నిజంగా జరిగేది, జరగబోయేదే అడుగుతున్నాను ప్రవక్తగా. సృష్టికర్త అయిన దేవుడు నిన్ను సృష్టించి నిర్మించి విమోచించి నిన్ను పోషించి నిన్ను కునకక నిద్రపోక కాచి కాపాడిన దేవుడు ధవల సింహాసనం మీద కూర్చొని నిన్ను అడిగితే వేలు చూపించి ఏం చేసావు నువ్వు భూమి మీద అని తీర్పు దినాన్ని నిన్ను ప్రశ్నిస్తే నువ్వేం సమాధానం చెప్తావు? తర్వాత ఏం జరిగిందో తెలుసా? తీసుకెళ్ళిపోండ్రా దీన్ని, యుగ యుగాలు నరకానికి త్రోసిపారేయండి. దేవదూతలకు అది లాక్యలేదు. సాతానుగాడు నీ కాళ్ళు పట్టుకొని తీసుకెళ్ళిపోతూ ఉంటాడు. సాతానుగాడు వచ్చి లాక్కుని తీసుకెళ్ళిపోతాడు. ప్రభువా, ఈడితో పని ఏంటి, ఈడు నావాడు, నేను చెప్పినట్లు విన్నాడు, నేను ఒకే ప్లేస్లో ఉండాలి నరకంలో అని లాక్కొని నిన్ను తీసుకెళ్ళిపోతాడు. తెలుసా? దేవుళ్ళో రెండో కోణం తెలియదు నీకు. ఎంతసేపు ప్రేమ 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 అని చూస్తున్నావు. తీర్పు దినం ఉంది మనకి. నీ ఇష్టం వచ్చినట్టు జీవించావు. నిన్ను అడిగేవాళ్ళు లేకుండా నీ శరీరంతో, నీ కోరికలతో, నీ ఆశలతో, నీ డబ్బుతో ఎంజాయ్ చేసావు. ఉంటుంది. ఎప్పటికప్పుడు మనం పరీక్షించుకోవాలి. మనం ఎలా ఉన్నాం, వాక్యం ఎదుట మనం ఎలా ఉన్నాం, దేవుని ఎదుట మనం ఎలా ఉన్నాం, దేవుని దృష్టికి మనం ఎలా ఉన్నామో చెక్ చేసుకోకపోతే 3 నాళ్ళ ముచ్చట ఇదంతా. ప్రాణం శరీరం భూమిలో కలిసిపోద్ది, కానీ ఆత్మ యుగ యుగాలు ఉంటుంది. ఏం చేశానయ్యా మీకోసం ఈ బ్రతుకునిచ్చారని. నువ్వు కష్టపడి సంపాదించుకున్న డబ్బు కానీ వస్తువు కానీ ఏమైనా తీసుకుంటే అప్పుడు నువ్వు ఊరుకో. ఇది నా కష్టార్జితం, నేను కష్టపడి ఈ వస్తువు నాది, నేను కొనుక్కున్నానని. నువ్వు కొనుక్కున్నావా నీ జీవితాన్ని? నీకు నువ్వుగా పుట్టావా? నీకు నువ్వుగా డెవలప్ అవుతున్నావా? నీకు నువ్వు తెచ్చుకున్నావా మాటల్ని? నీ అందాన్ని నువ్వు సృష్టించుకున్నావా? నీ హైట్ని, నీ బలాన్ని, నీ జ్ఞానాన్ని, భూమి నుంచి ఆహారాన్ని నువ్వు పండించుకుంటున్నావా? ఆకాశంలోంచి వర్షాన్ని నువ్వు తెచ్చుకుంటున్నావా? గాలి నీదే? ఆలోచించి ఒకసారి మనస్సాక్షితో. ఏది నీది, ఏది నీది కాదు. మరి ఎందుకు అంత గర్వం, ఎందుకు అంత పొగరు? ఆయన చేత మనం సృష్టించబడ్డాం, జీవిస్తున్నాం, చెలిస్తున్నాం, ఉనికిని కలిగి ఉన్నాం. ఆయన సహాయం వల్ల రేపు పరలోకం వెళ్తాం. కరెక్ట్గా ఉంటే మనదంటూ ఏముంది? ఏం చేశానయ్యా మీకోసం ఈ బ్రతుకునిచ్చారని, ఏం మోసానయ్యా మీకోసం మీరు నన్ను చూచారని. ఒక్కరినైనా ఒక ఆత్మనైనా రక్షించానా, మీకై వెలిగించానా? ఒక్కరినైనా ఒక ఆత్మనైనా రక్షించానా, మీకై వెలిగించానా? ఏం చేశానయ్యా మీకోసం ఈ బ్రతుకునిచ్చారని, ఏం మోసానయ్యా మీకోసం మీరు నన్ను చూచారని. దేవుడు ప్రశ్నిస్తున్నారు. చేశానయ్యా మీకోసం. నిన్ను నువ్వు ప్రశ్నించుకో, ఏం చేసావు నువ్వు భూమి మీదకి వచ్చి? ఏం మోసానయ్యా మీకోసం మీరు నన్ను చూచారని. జ్ఞానమిచ్చారయ్యా, బుద్ధినిచ్చారయ్యా, మాటలిచ్చారయ్యా, నాకు బ్రతుకు నేర్పారయ్యా. అవునయ్యా, జ్ఞానమిచ్చారయ్యా, బుద్ధినిచ్చారయ్యా, మాటలిచ్చారయ్యా, నాకు బ్రతుకు నేర్పారయ్యా. ఎన్ని ఇచ్చినా మిమ్మే నేను
ఘనపరచానా, మిమ్మే ఎదిరించానా. ఎన్ని ఇచ్చినా మిమ్మే నేను ఘనపరచానా, మిమ్మే ఎదిరించానా. ఏం చేశానయ్యా మీకోసం మీ బ్రతుకునిచ్చారని, ఏం మోసానయ్యా మీకోసం మీరు నన్ను చూచారని. ఏం చేశానయ్యా మీకోసం ఈ బ్రతుకునిచ్చారని, ఏం మోసానయ్యా మీకోసం మీరు నన్ను చూచారని. ధనమునిచ్చారయ్యా, ఘనతనిచ్చారయ్యా, శ్రద్ధ నిలిపారయ్యా, పోషింపచేశారయ్యా. ధనమునిచ్చారయ్యా, ఘనతనిచ్చారయ్యా, శ్రద్ధ నిలిపారయ్యా, పోషింపచేశారయ్యా. ఎన్ని ఇచ్చినా మిమ్మై నేను ఖర్చయ్యానా, నా కడుపు నింపుకున్నానా. ఎన్ని ఇచ్చినా మీకై నేను ఖర్చయ్యానా, నా కడుపు నింపుకున్నానా. ఏం చేశానయ్యా మీకోసం ఈ బ్రతుకునిచ్చారని. ఏం మోసానయ్యా మీకోసం మీరు నన్ను చూచారని. ఏం చేశానయ్యా మీకోసం ఈ బ్రతుకునిచ్చారని. ఏం మోసానయ్యా మీకోసం మీరు నన్ను చూచారని. రక్తమిచ్చారయ్యా, ప్రాణమిచ్చారయ్యా, జీవమిచ్చారయ్యా, నాకు రక్షణిచ్చారయ్యా. రక్తమిచ్చారయ్యా, ప్రాణమిచ్చారయ్యా, జీవమిచ్చారయ్యా, నాకు రక్షణిచ్చారయ్యా. ఎన్ని ఇచ్చినా మీకై నేను కష్టించానా, సోమరినైపోయానా. ఎన్ని ఇచ్చినా మీకై నేను కష్టించానా, సోమరినైపోయానా. ఏం చేశానయ్యా మీకోసం ఈ బ్రతుకునిచ్చారని. ఏం మోసానయ్యా మీకోసం మీరు నన్ను చూచారని. ఏం చేశానయ్యా మీకోసం ఈ బ్రతుకునిచ్చారని. ఏం మోసానయ్యా మీకోసం మీరు నన్ను చూచారని. ఒక్కరినైనా ఒక ఆత్మనైనా రక్షించానా, మీకై వెలిగించానా. ఒక్కరినైనా ఒక ఆత్మనైనా రక్షించానా, మీకై వెలిగించానా. ఏం చేసావు? వెలిగించావా? చల్లార్చావా? ఉజ్జీవం తీసుకొచ్చావా? చల్లార్చేసావా నీ పాపం చేత? మీరు ఆత్మీయ జీవితంలో ఎదగాలనుకున్నా, పాపాలు ఎలా ఒప్పుకోవాలో తెలుసుకోవాలనుకున్నా, ఆత్మీయ సందేహాలు మీకు ఉన్నా, మీ జీవితంలో దేవుని చిత్తం తెలుసుకోవాలనుకున్నా, దయచేసి ఈ వీడియో క్రింద కామెంట్ ద్వారా కానీ ఈమెయిల్ ద్వారా కానీ తెలియజేయగలరు. మా ఈమెయిల్ ఐడి premaswarupiministries@gmail.com. ప్రేమాస్వరూపి మినిస్ట్రీస్లో ప్రతిరోజు ఉదయం 5:30 నుండి 6:30 వరకు జరిగే స్తుతి ఆరాధనలో పాల్గొని దేవుడు ఇచ్చే విడుదల, దీవెన, ఆశీర్వాదం పొందుకోండి. దయచేసి ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా వినండి. కామెంట్లో కానీ ఈమెయిల్లో కానీ మీ సెల్ నంబర్ పెట్టడం మర్చిపోవద్దు. మీ ఫోన్ నంబర్ పెట్టడం మర్చిపోవద్దు. మేము ప్రార్థన చేసి దేవుని చిత్తంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా మేమే ఫోన్ చేస్తాము. అనేక మందికి ఈ వీడియో షేర్ చేసి దేవుడిచ్చే ఆశీర్వాదం పొందుకోండి. మీకు ఆత్మీయ స్తుతులు, ఆత్మీయ పాటలు, ఆత్మీయ సందేశాలు, ఆత్మీయ సత్యాలు కావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ నోటిఫికేషన్స్ కొరకు బెల్ని క్లిక్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.